ఈరోజు నా అంశం ఏంటంటే యేసుప్రభువు వారు చెప్పిన ప్రాథమికమైన ఆజ్ఞ. యేసుప్రభువు వారు చెప్పిన ప్రాథమికమైన ఆజ్ఞ, చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ కూడా అది. అదేంటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20లో యేసుప్రభువు వారు వెళ్తూ ఏమని మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం. సమస్త జనులను కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. దేం చేయమన్నాడండి యేసుప్రభువు వారు? శిష్యులుగా చేయాలి. శిష్యులుగా చేయాలన్నాడంటే మరి ఆ శిష్యులకు నేర్పే గురువుగారు ఉన్నారా అంటే గురువుగారు కూడా ఉన్నారు. ఆ గురువుగారు ఎవరు అని మనం ఆలోచిస్తే మరి మత్తయి సువార్త 23వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే అక్కడ మనకి ఆ గురువుగారు ఎవరో బైబిల్ చెప్తుంది. చూద్దాం. 8 అండి. 23వ అధ్యాయం 10వ వచనం మత్తయి సువార్త. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. ఎంత బాగుందండి, చాలా క్లారిటీ ఉంది. ఈ రెండు రెఫరెన్స్లకి క్లారిటీ ఉంది. మళ్ళీ ముందు రెఫరెన్స్కి వెళ్ళిపోదాం. సమస్త జనులను శిష్యులుగా చేయండి అని అన్నాడు. ఒక చర్చ్ బాధ్యత, ఒక సేవకుడి బాధ్యత, ఒక విశ్వాసి బాధ్యత ఏంటి అంటే అందరినీ కూడా శిష్యులుగా చేయాలి. శిష్యులుగా చేయడం మాత్రం కాదు, అక్కడ ఏం చేయాలో కూడా కింద చెప్తున్నాడు. ఏమంటున్నాడు చదవండి. మీలో అందరికంటే గొప్పవాడు. అక్కడే మత్తయి సువార్త 28వ అధ్యాయం సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని ఏం చేయాలంట? గైకొనాలంట. వారికి బోధించండి అంటే బోధించమన్నాడంటే బోధకుడు ఉండాలా? బోధకుడు ఉండాలి. మరి యేసు కూడా బోధకుడే కదా. బోధకుడు ఎవరు? బోధకుడు ఎవరిని గురువులు అనవద్దు, ఒక్కడే మీ గురువు. ఎవరు? క్రీస్తు మాత్రమే గురువు. ఆయన మించిన టీచర్ లేడు. మరి వారికి బోధించండి అన్నాడు అంటే ఒక పర్మిషన్ ఇచ్చాడు అనమాట. అంటే కొందరు నియమించుకొని దేవుడు ఏం చేస్తున్నాడంటే మరి యేసు చెప్పిన బోధనే వారితో చేయిస్తున్నాడు అనొచ్చు ఒక మాట చెప్పాలంటే. యేసుక్రీస్తే కొందరిని బోధకులను నియమించుకొని వారితో బోధన చేయిస్తున్నాడు. అందరినీ శిష్యులుగా చెయ్యండి అని ఆ మాటని మనకు చెప్తున్నాడు. ఈ రెండు మనం బాగా అర్థం చేసుకోవాలి. మనం బోధకులు అవ్వగలమా అంటే ఈ బోధకులు అనే కాన్సెప్ట్ బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనది. పైగా బోధకులు అనేవాడు ఎటువంటి శిక్షకు గురవుతాడు అని కూడా బైబిల్ చెప్తుంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే ఇక్కడ ఒక మాట రాయబడింది. నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకోమట. బోధకులకు ఉన్నది ఏంటండి? మామూలు తీర్పు కాదు. వాళ్ళకి ఎటువంటి తీర్పు ఉంటుంది? వాళ్ళకి మరి కఠినమైన తీర్పు అంట బోధకులకు ఉంటుందట. ఏమండి? తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కావద్దు అనేసాడు. ఎందుకంటే బోధ చేయడం ఈజీయే కానీ వెనకాతల ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే మీరు పాటించకుండా బోధ చేస్తే, మీరు చేయకుండా చెప్పేస్తే చాలా ప్రాబ్లం మీరు ఎదుర్కొంటారు. ఏంటంటే మీకు మరీ కఠినమైన శిక్ష, మరీ కఠినమైన శిక్ష అంటే చాలా హై స్టేజ్ ఆఫ్ తీర్పు బోధకులకు వస్తుంది అనమాట. గమనించాలి. ఎంత పెద్ద బోధకుడైనా సరేనండి. నేను ఒక విషయం చూసి ఆశ్చర్యపోయాను. ఏంటంటే ఎంత పెద్ద బోధకుడైనా ఒక విషయం దగ్గర ఆగుతాడు అనమాట. అదేంటంటే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఎంత పెద్ద బోధకుడైనా లాస్ట్కి ఏమవుతాడో తెలుసా? కాలమును బట్టి శిష్యుడే అవుతాడండి. చూద్దాం ఒకసారి.
కాలమును బట్టి చూచితే చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా మీరు బోధకులుగా ఉండవలసిన వారుగా ఉన్నారు గాని దేవోక్తులలో దేవోక్తులలో మొదటి మూలపాఠములను మొదట మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. ఒకడు బోధించవలసి వచ్చెను. ఎంత పెద్ద బోధకుడైనా సరేనండి, మరలా ఒకడు నీకు బోధించవలసి ఉంటుంది. ఎవడొకడు ఉంటాడట నీకు బోధించడానికి. ఎంత బాగా చెప్పాడండి. ఎంత బోధకుడైనా సరే, అందుకే బోధకుడు అనేవారు ఎలా ఉండాలంటే ఎవడు ఎప్పుడు నేర్పుతాడా, ఎప్పుడు నేర్చుకుందామా అని ఉండాలి. ఒక బోధకుడైనా కాదు, ఎవరైనా సరే ఎట్టి మనసు కలిగి ఉండాలంటే, బోధకులు అయినా సరే వాళ్ళు శిష్యులుగా మారిపోవాలి అనే ఒక కాన్సెప్ట్ బైబిల్లో కనబడుతుంది. ఖచ్చితంగా నేనైనా ఎవరైనా సరే ఎవరినో ఒకరిని ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. ఎందుకంటే ఎవరో ఒకరు నీకు బోధిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మరలా మళ్ళీ ఒకడు వచ్చి నీకేం చేయాలంట, బోధించవలసి వచ్చాను అని చెబుతూ ఇంకేమంటాడు చూద్దాం, చదవండి. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేని వాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. అంటే బలమైన ఆహారం ఎవరికి ఎక్కుతుంది, ఎవరు అరయించుకోగలరంటే, ఎట్టివారు అరయించుకోగలరంటే, ఎంత బోధకుడైనప్పటికీ పూర్తిగా దిగిపోయి శిష్యుడిగా మారాలి. నీ గురువుగారు ఎవరవుతారంటే యేసుప్రభువు వారే ఖచ్చితంగా నీ గురువుగారు అవుతారు. ఇది సారాంశం. అందుకే ఒక పదజాలం వాడాడు బైబిల్లో. ఒకసారి అది చూద్దాం. ఏమండి, ప్రతి క్రైస్తవుడు ఏం అవ్వాలో, దేవుడు ఏం కోరుకుంటున్నాడో, ఏం ఆశిస్తున్నాడో దేవుడు మన దగ్గర నుంచి, అది బైబిల్ చెప్తుంది. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి ఒకసారి. అక్కడ ఎంత మంచి మాట ఉందంటే ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి చూడండి. అలసిన వానిని మాటల చేత ఓరడించే జ్ఞానము నాకు కలుగునట్లు. అలిసిన వాడిని ఒకడు అలిసిపోయాడండి. అలిసిన వానికట మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు. అంటే ఓరడించు జ్ఞానమట మనకి కలగాలంట. ఓకే. శిష్యునికి తగిన నోరు మనకి ఏ నోరు ఉండాలి? శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. మనకి మన నోరు ఏమైపోలా, శిష్యుడుగా నువ్వు మారిపోవాలంటున్నాడు అనమాట. శిష్యుడికి ఉన్న నోరు నీకు ఉండాలంట. ఓకే. శిష్యులు విన్నట్టుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. శిష్యుడు విన్నట్టుగా ప్రతి ఉదయం ఆయన నాకు ఏం కలిగిస్తున్నాడట? వినుబుద్ధి పుట్టిస్తున్నాడట, కలిగిస్తున్నాడట. ఓకే. అంటే చెప్పాలంటే ముందు తిని వినాలి. చెప్పాలంటే ముందు నేను బాగా వినాలి. ఓకే, కంటిన్యూ. ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టించగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. నేను తొలగిపోలేదు అనే పదం వాడుతున్నాడు చూడండి. అంటే బైబిల్ అనేదండి ఎన్నిసార్లు చదివినానండి, మనకి బోధిస్తూనే ఉంటుంది. 100 సార్లు 1000 సార్లు మనం బైబిల్ చదివితే 10 సంవత్సరాల తర్వాత, ఒక 15 సంవత్సరాల తర్వాత మనకి ఆదికాండం మొదటి అధ్యాయం మనకి అర్థం అవడం మొదలవుతుందండి. అప్పుడు స్టార్ట్ అవుతుంది మొదలవడం. మీకు అర్థమైందండి? అభిప్రాయాలు మారుతాయి. జ్ఞానం అభివృద్ధి పొందిన తర్వాత ఏమవుతుందంటే సబ్జెక్ట్ మారుతుంది. గమనించాలి, ఎప్పుడు ఒకలా ఉండలేమండి. ఎదుగుతూ ఉన్నంత కాలం మనం ఏమవ్వాలంటే ఒదుగుతూ వెళ్ళిపోతుండాలి. అంటే మనం ఎప్పుడు కూడా ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే తగ్గడం నేర్చుకోవాలి. ఎప్పుడు మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే యేసుప్రభువు వారు గురుగారుగా ఉండాలి, మనం శిష్యులుగా ఉండాలి. శిష్యులకి ఉండవలసిన నోరు, శిష్యులకు ఉండవలసిన మరి క్యారెక్టరు, వినేవాడిగా నువ్వు ఉండాలి ఎక్కువగా. అందుకే వినుట వల్ల ఏమొస్తుందట? విశ్వాసం వస్తుందట.
మాట్లాడటానికి నిదానంగా ఉండాలంట, వినటానికి ఎగిరిపడాలి. ఉన్న బైబిల్లో ఇదే యాకోబు పత్రికలో చూద్దాం ఒకసారి, అది కూడా చూద్దాం. ఏమండి 20వ వచనం ఎస్ 3:20. 1వ అధ్యాయము యాకోబు పత్రిక 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా ఓకే వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. వాక్య ప్రకారం ప్రవర్తించిన వాడినై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి వాక్యం వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే ఓకే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు అని చాలా క్లియర్గా చెప్తున్నాడు అనమాట. అంటే ఎక్కువ వినటానికి ఇష్టపడాలి, ఏమండి, ఎప్పుడు లోబట్టానికి ఇష్టపడాలి, శిష్యుడికి ఉండవలసిన మనసు నీకు ఎప్పుడు ఉండాలి అనే మాట బైబిల్ మనకి చెప్తుంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే ఎక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఎందుకు అనేకులు బోధకులు కావద్దన్నాడు, ఎందుకు కావద్దన్నాడో ఇక్కడ చెప్తున్నాడు. 2వ పాయింట్లో 2వ వచనంలో ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. స్వాధీనపరుచుకోవాలి. ఒక బోధకుడు ఎలా ఉండాలంటే తనకు తాను ఫుల్ కంట్రోల్లో ఉండగలిగిన వాడైతేనే బోధకుడు అవుతాడు. కళ్ళెం పెట్టుకోవాలి, నోరుని కాచుకోవాలి, కంటిని కాచుకోవాలి, చెవుని కాచుకోవాలి, బాడీని కంట్రోల్ చేసుకోవాలి. ఆ స్టేజ్లోకి వెళ్తే కానీ నువ్వు ఆయన నియమించిన బోధకుడు బావు గమనించాలి. ఏమంటే అందుకే లోబడ్డు నీకు అలవాటు అవ్వాలంటే, లేదంటే నువ్వు నేర్చుకోవడం అలవాటు అవ్వాలి. ఫస్ట్ ఏమైనా అలవాటు అవ్వాలి, నేర్చుకోవాలి అంటున్నాడు. ఇదే యాకోబు పత్రికలో 26లో ఏమంటున్నాడు చూద్దామండి. 26లో అదే మాట చెప్తున్నాడు చూడండి. 1:26లో కూడా ఏమంటున్నాడు చూద్దాం. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి అవుతుందట, వ్యర్థం అయిపోద్దట. అంటే ఎందుకు ఇలా నేర్పిస్తున్నాడంటే ముందు నువ్వు శిష్యుడు కావాలి. అందుకే కొన్ని సంవత్సరాలు శిష్యుడు అయిపోవాలి. నువ్వు శిష్యుడికి ఉండవలసిన మనసు నీకు ఉండాలి. శిష్యుడు ఎలాగైతే వింటాడో ఆ వినికిడి నీకు ఉండాలి. శిష్యుడు ఎలాగైతే మాట్లాడతాడో ఆ మాటకారితనం నీకు ఉండాలి అని మనకు అర్థమవుతుంది. అందుకే సర్వజనులకి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, ఈ విధంగా బాప్తిసం ఇవ్వండి, అందరిని శిష్యులుగా చేయండి. అందుకే క్రైస్తవుడు = శిష్యుడు అన్నాడు అనమాట బైబిల్లో. క్రైస్తవుడు అన్న, పరిశుద్ధులు అన్న ఎవరాలు? శిష్యులు అనే పదం మనకి పర్యాయ పదం అనమాట. గమనించాలి. మనం ఎవరమాట? శిష్యులు, డిసైపుల్స్ ఇంగ్లీష్లో. యేసుక్రీస్తు ఎవరు మనకి? గురువు గారు. ఏమంటే ఆయన ఒక్కొక్కసారి చెప్పమంటాడు, శిష్యుని పంపిస్తాడు, చెప్పమంటాడు, అప్పుడు చెప్పాలి. అది కూడా నువ్వు నీ టాలెంట్ని చూస్తాడు, నువ్వు ఎంత కంట్రోల్లో ఉంటావో చూస్తాడు, ఎంత బ్యాలెన్స్గా ఉంటావో చూస్తాడు. ఏమండి పైగా అందులో ఏమాత్రం మిస్టేక్గా నువ్వు నోరు ఏదైనా వదిలేసావు అనుకో, వెంటనే అది నీకు రివర్స్ ఫస్ట్ నీకు బ్యాండ్ ఉంటుంది అనమాట. ఏ విధంగా బ్యాండ్ ఉంటుంది? కఠినమైన శిక్ష కాదు, మరీ కఠినమైన శిక్ష అనమాట. కాన్సెప్ట్ అర్థమైందండి? అంటే ప్రమాదంలో ఎవరున్నారు? విశ్వాస పాస్టర్ గారా? ఖచ్చితంగా దేవుడి దగ్గర మాత్రం ఫస్ట్ బాగా డేంజర్లో ఉన్నవాడు ఎవరంటే సేవకుడే. గుర్తుపెట్టుకోండి. ఏమంటే అలాగని మిమ్మల్ని వదిలేస్తాడు అనుకోవట్లేదు. మీ కాన్సెప్ట్లు మిమ్మల్ని వేస్తాడు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మనందరం ఎవరు అంటే శిష్యులు. ఎవరివి? శిష్యులు. దేవుడి దగ్గర మన శిష్యులు. మన గురుగారు ఎవరు? యేసుప్రభు వారు. మన బోధకుడు ఎవరు? యేసుప్రభు వారు. ఆయనకి లోబడుతూ వింటూ ఆయన్ని ఏ విధంగా సేవించాలో బైబిల్ చాలా అద్భుతమైన విషయాలు మాట్లాడింది. ఒకసారి మనం చూద్దాం. లోకాసువార్త 9వ అధ్యాయము 57 వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినా సరే నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. ఒక ఆయన వచ్చి ఏమన్నాడు? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా సరే నేను ఏం చేస్తాను? నీ వెంట వచ్చేస్తాను. అంటే చాలా ఇంట్రెస్టెడ్ పర్సన్ అనమాట. యేసుప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తాను అంటున్నాడు.
ఓకే, అప్పుడు యేసు వారు ఏమన్నారు తెలుసా? చూడండి. అందుకు యేసు అందుకు యేసు, నక్కలకు నువ్వు ఎక్కడికి వస్తావు నాతోని? నక్కలకు గొర్రెలను బొర్రెలు, ఆకాశ పక్షులకు నివాసములను కలవుగాని ఆకాశ పక్షులకు ఏమున్నాయి? నివాసాలు ఉన్నాయి. మనుష్య కుమారునికి తల వాల్చుకొనుటకైనను స్థలము లేదని తల వాల్చడానికి ఏం లేదు, స్థలం లేదు. అతనితో చెప్పి ఆయన మరి ఒకనితో అంటే ఆయనతో చెప్పినట్టు అర్థం ఏంటి? నువ్వు నాతో అసలు రావద్దు అంటే ఆయన అందరినీ పిలవటం లేదని ఇక్కడ సంగతి అక్కడ ఒక విషయం అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. నా వెంట రమ్మని చెప్పాడట. పైవాడితో ఏం చెప్పాడు? నేను వస్తాను నాయన అంటుంటే ఏమన్నాడు? నాకే ప్లేస్ లేదు, పడుకోవడానికి నాకే ప్లేస్ లేదు అన్నాడు. కానీ సెకండ్ పర్సన్తో ఏమంటున్నాడు? ఆయన ఏమో రమ్మంటున్నాడు ఆయన్ని. ఓకే, అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని నేను వెళ్ళి మా నాన్న పాతి పెట్టుకొని వస్తాను అన్నాడు. ఆయన సెలవిమ్మని మనవి చేశాడు. మా నాన్న చెప్పాడు, ఆయన నేను పాతి పెట్టి వస్తాను అంటున్నాడు. ఓకే, అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతి పెట్టుకోండి, తన మృతులను పాతి పెట్టుకుంటారు. నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వాడితో చెప్పాను. వెళ్ళి ప్రకటించు అని మనకు అర్థమవుతుందా? అందరినీ దేవుడు పిలవలేదు. నీ ఫ్యామిలీలో అందరూ ఉన్నారా ఇక్కడ? నువ్వే ఎందుకున్నావు? నువ్వు స్పెషల్ అనమాట. ఏమండి, వాళ్ళు ఏమంటాడంటే మృతులను పాతిపెట్టి నువ్వు మాత్రం వచ్చి అంటాడు. మీకు అర్థమైందండి? ఇలాంటి సందర్భమే పాత నిబంధనలో ఒకసారి జరిగింది. ఏంటంటే ఎలీషా గారు సందర్భంలో వాళ్ళు కూడా గురు శిష్యులు. ఏలియా గారిని అడుగుతాడు ఎలీషా, నేను మా నాన్నగారు చూసుకొని వస్తానంటే, అప్పుడు ఏలియా అంటాడు వెళ్ళి చూసుకొని రమ్మంటాడు. పర్మిషన్ ఇస్తాడు అక్కడ, పర్మిషన్ గ్రాంటెడ్ అక్కడ. కానీ ఇక్కడ పర్మిషన్ లేదు, స్పాట్ డెసిషన్ తీసుకోవాలి నువ్వు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఏముంది? స్పాట్ డెసిషన్ ఉందన్నమాట. మీకు అర్థమవుతుందా? వెంటనే రియాక్ట్ అవ్వాలి నువ్వు. నెక్స్ట్ చూద్దాం, కంటిన్యూ చేద్దాం. ఓకే, మరి ఒకడు ప్రభువా, మూడో పర్సన్, థర్డ్ పర్సన్. ఇక్కడ ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? ఫస్ట్ పర్సన్ ఏంటి? నేను వస్తాను అన్నాడు, ఆయన వద్దన్నాడు. రెండో పర్సన్ ఏంటి? రమ్మంటే ఆయన అభ్యంతరపరిచాడు, కానీ నువ్వు మాత్రం వచ్చి సువార్త చేయమన్నాడు. మూడో పర్సన్ చూద్దాం. ప్రభువా నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి వద్ద సెలవు తీసుకుని వచ్చుటకు పర్మిషన్ తీసుకొని వస్తాను. పర్మిషన్. ఓకే. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచి వాడు ఎవడనూ దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వాడితో చెప్పాను. చెయ్యి పెట్టి వెనక్కి తిరగకూడదు అనమాట. మీకు అర్థమవుతుందా? ఈ డెసిషన్ అర్థమవుతున్నాయా? మీకు అర్థమవుతుందా? ఒక్కసారి సెలెక్ట్ చేసాడంటే నువ్వు పర్మిషన్ పెట్టుకొని వస్తాను, తర్వాత వస్తాను, నాకు వేరే పని ఉంది, ఇలాంటి డిలే అనేది మనం అసలు చేయకూడదు. వచ్చావంటే దిగావంటే నిన్ను ఎంచుకోవడమే నీకు అర్థమైపోవాలి. నువ్వు ఈ మన సంఘంలోకి వచ్చి ఎంటర్ అయ్యావంటే, జీసస్ మినిస్ట్రీస్లో నువ్వు ఎంటర్ అయ్యావంటే నువ్వు చాలా పెద్ద పనిలో ఉన్నావు, చాలా పెద్ద పని కోసం నియమింపడ్డావు. మంది పోరాటం చేసే సంఘము. ఏమండి, జూలై 3వ తారీఖున మనం ఒక మంచి ప్రోగ్రాం చేస్తున్నాము. అదేంటంటే ఇండియన్ క్రిస్టియన్ డే. అంటే క్రైస్తవ్యం అనేది బ్రిటిష్ నుంచి రాలేదు, సెయింట్ థామస్ నుంచి ఇండియాకి వచ్చింది, ఇక్కడికి వచ్చింది అనే ఒక అద్భుతమైన మీటింగ్ మనం చేయబోతున్నాం. కనుక దేవుడు రెడీగా ఉండమంటున్నాడు. ఏ పరిస్థితి ఉన్నా సరే, మనకి ఎన్నో పరిస్థితులుగా చుట్టుముట్టచ్చు, కానీ ఈ ప్రోగ్రాం చేయడానికి మనం కష్టపడే కష్టం అది ఎక్కడి నుంచి, పాంప్లెట్ పంచే దగ్గర నుంచి, అంటించే దగ్గర నుంచి, మన అనేకులకు చెప్పే దగ్గర నుంచి, ప్రతి విషయంలో మీరు ఎప్పటికీ రెడీగా ఉండాలి. నాకటి మీద చేయి పెట్టి వెనక్కి అసలు తిరగకూడదు అనే మాటని, తిరిగితే దేవుడి రాజ్యానికి ఏమన్నమాట పాత్రుడు కాదు అని చాలా క్లియర్గా చెప్తున్నాడు యేసు ప్రభువు. రైట్. అంతేకాదు, మత్తయి సువార్త 16:24 ఏమంటున్నాడో చూద్దాం. మత్తయి సువార్త 16:24 అక్కడ మాట, ఒక శిష్యుడు ఎలా ఉండాలో చెప్తున్నాడు, చూద్దాం. అప్పుడు యేసు తన శిష్యులను చూసి ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువునెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఎలా వెంబడించాడు యేసు ప్రభువుని? శిష్యుడు నిజమైన శిష్యుడు ఎలా వెంబడిస్తాడు యేసుక్రీస్తుని?
తను తాను ఉపేక్షించుకొని తను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని సిలువును ఎత్తుకొని వెంబడింపవలను. వెంబడించాలంట. ఏమండి, సిలువు ఉంటుందా? దాన్ని పట్టుకొని వెంబడించాలా? ఎస్. ఇంకా ఏమంటాడు చూడండి కిందన, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు తన ప్రాణాన్ని రక్షింపగొనివాడు దాన్ని పోగొట్టుకొను పోగొట్టుకుంటాడు. నా నిమిత్తము నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు తన ప్రాణమును సైతము పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును. దక్కించుకుంటాడని ఖండితంగా యేసుప్రభువారు ఎంత, ఆయన మాటలు ఎంత ఖండితం ఉందండి. ఈ పనిలో నీ ప్రాణం పోయినా సరే అది నువ్వు దక్కించుకుంటావు, వచ్చేస్తుంది మళ్ళీ రివర్స్, నీకు అది నిలబడిపోతావు. నిజమండి, రెండో రాకల్లో తెలుస్తుందండి. అసలు రెండో రాకల్లో అర్థమవుతుంది. అసలు ఆ రోజు నుంచి మనకు చావు ఉండదు. ఏముండదు? చావు భయం ఉండదు, చావు ఉండదండి. ఏమండి, ఆ రోజు ఆయన ఇచ్చే గిఫ్ట్ చిన్న గిఫ్ట్ కాదు. ఆ రోజు మనకు అర్థమవుతుంది ఈ ప్రపంచం అంతా గుండెలు బాదుకుంటుంది, మనము నిలబడతామని బైబిల్ చెప్తుంది. అందుకే అసలు దేనికైనా రెడీ అయిపోండి, దేవుడి కోసం దేనికైనా రెడీ అయిపోండి అని చాలా క్లియర్గా యేసుప్రభువు వారు మనకి హెచ్చరిస్తున్నారు, చెప్తున్నారు. అంతేకాదు 14వ అధ్యాయం లోకాసువార్త 25 నుంచి చూద్దాం. 14వ అధ్యాయము లోకాసువార్త 25 నుంచి చూద్దాం. శిష్యులు ఎలా ఉండాలో జన సమూహములు జన సమూహంలో ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, ఓకే, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ప్రేమించమన్న దేవుడు ఏమంటున్నాడు? ద్వేషించుకుంటే. అని నిజంగా ద్వేషించమన్న ఆయన ఉద్దేశం అదా? కాదండి. ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మొదట ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? దేవుడికి. ఈ విధంగా చెప్తే కానీ మనకు అర్థం కాదు, ఈ విధంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ అర్థం కాదు మనకి. ప్రయారిటీ దేవుడు అనే విషయాన్ని మనకు అర్థం అవ్వటానికి యేసుప్రభువు చెప్తున్న మాట ఇది. ఓకే, కింద ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల, ఎవడైనను తన సిలువని మోసుకొని నన్ను వెంబడించని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు అని కూడా చెప్పాడండి. అంతేకాదు 33 చూడండి. ఇప్పుడు 33 ఏమంటున్నాడు చూడండి. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానాడు. ఇక్కడ క్వాలిఫికేషన్ చెప్తున్నాడు అనమాట. యేసుక్రీస్తు యొక్క శిష్యురంలో ఉన్నవారు ఏ విధంగా ఉండాలో చెప్తున్నాడు అనమాట. యేసుక్రీస్తు యొక్క శిష్యురంలో ఉన్నవాడు ఏ విధంగా ఉండాలో, ఏదేది వదులుకోవాలో చెప్తున్నాడు అనమాట. ఏమంటే సమస్తం విడిచిపెట్టి నా శిష్యుడు కానేరడు. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును అంటున్నాడు చూడండి. ఉప్పులాగా ఉండాలి, మనం ఉప్పులాగా ఉండాలి, నిస్సారం అవ్వకూడదు. సారవంతమైన ఉప్పు ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా ఉండాలి అంటున్నాడు అనమాట. అందుకే శిష్యులండి వాళ్ళు విడిచిపెట్టి వచ్చాను కానీ వెంటనే వచ్చారా? మత్తయ్య గారు కూర్చున్నారు ఒక దగ్గర. కూర్చొని ఏం చేస్తున్నారు? ఆయన ట్యాక్స్ కలెక్టర్ కదా, ఆయన పైన ఆయన చేసుకుంటున్నాడు. మత్తయ్య వచ్చి అంటే మొత్తం విడిచిపెట్టి వచ్చేసాడు. అవునా? అంటే శిష్యురకం ఎలా ఉంటుందంటే స్పాట్ డెసిషన్గా ఉండాలన్నమాట. మార్మల్స్ ఎలా ఉండాలి? వెంటనే ఉండాలి. బాబు నీకు బాప్తిసం లేదు, బాప్తిసం తీసుకున్నాను అనుకోండి, వెంటనే తీసుకోవాలి. నేను వెయిట్ చేస్తానండి, నేను ఆలోచిస్తానండి దీనికోసం అన్నావు అనుకో, అంటే అర్థం ఏంటి? అక్కడ 3 వ్యక్తులు ఆ టైప్ అనమాట. నేను ఉండి మా నాన్నగారు నేను పాతి పెట్టి వస్తానండి అన్నావు అనుకో, యేసుప్రభువు ఏమంటారు? తన మృతుల్ని పాతి పెట్టుకుంటారు. అది కాదు ఇదే ఇంపార్టెంట్ అంటున్నాడు అనమాట. అంటే దేవుడు ఇంపార్టెంట్ అంటే ఎస్, దేవుడే ఇంపార్టెంట్ అనే మాట మనకు అర్థమవుతుంది. అవునా? ఎంత చక్కగా చెప్తున్నాడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32లో కూడా శిష్యులకు సంబంధించిన ఒక రెఫరెన్స్ చూడండి ఒకసారి. శిష్యులకు సంబంధించిన రెఫరెన్స్. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే ఓకే, నిజముగా నాకు శిష్యులై ఉండి. వాక్యమందు నిలిచి ఉన్నవారు ఏమవుతారట? శిష్యులు అవుతారట. నిజమైన శిష్యులు ఉంటారు, అబద్ధమైన శిష్యులు కూడా ఉంటారా? ఉంటారు. నిజమైన శిష్యులు అంటే ఎలా ఉంటారు? నా వాక్యమందు నిలిచిన వారైతే
నిజముగా నాకు శిష్యులయ్యుండి నిజముగానే శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. సత్యాన్ని గ్రహిస్తారట. సత్యాన్ని గ్రహించేవారుగా మీరు అందరూ ఉండాలి. అప్పుడు అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా అప్పుడు మిమ్మల్ని ఏం చేయునని చేస్తుందంటే చెప్పగా, మీ బంధకాలన్నీ విడగొట్టుతుంది. ఏంటంటే సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. అంటే ఇది ఆశీర్వాదం అంటారా ఏదంటారా? ఆశీర్వాదం. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చెయ్యను అని ఈ వాక్యం ఉందే. నేను మిషనరీస్ కోసం చదువుతున్నప్పుడు ఏమండి వీళ్ళు ఎక్కువగా ఏం ప్రకటించారు? ఏ వాక్యం ప్రకటించారంటే ఈ వాక్యం ప్రకటించారండి. వాళ్ళు ఎక్కడికి లేచి చెప్పేవారు తెలుసా? ఇదిగో సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మీరు బంధకాల్లో ఉన్నారు, ఆ బంధకాల నుంచి విడుదల పొందాలంటే సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తారని వాళ్ళు ప్రకటిస్తున్నప్పుడు ఆ బుక్ చదువుతున్నప్పుడు అమ్మాయి వీళ్ళు ఇలాంటి స్వార్థ చేశారని అనిపించింది నాకు. ఎంతమంది స్వార్థ చేశారండి మిషనరీస్? ఏం చెప్పారు ఎక్కువగా? ఏ పదం వాడారు వాళ్ళు? సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం ఎవరో కాదు, నేనే సత్యం అన్న యేసుక్రీస్తు అని చెప్పి ప్రకటించారండి వాళ్ళు. తమ గొప్పతనం కదండి అది. ఈ మాట చెప్పారు వాళ్ళు. మీరు నిజముగానే శిష్యులు అవ్వాలి అనుకుంటే మీరు వాక్యానుసారంగా బ్రతుకుతారు. అప్పుడు సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. అప్పుడు నాకు మీరు ఏమవుతారు? నిజమైన శిష్యులు అవుతారు. అంటే మనల్ని బంధకాల్లో ఉంచాలని దేవుడు ఉద్దేశమా? బంధకాల నుంచి విడుదల చేయటానికి దేవుడు ఒక ఉద్దేశమా? ఏమండి ఇంకోటి చూద్దామండి. 15:8 చూడండి. యోహాను సువార్త 15:8 చూడండి. 15:8 అక్కడే ఉందో చూడండి. నిజంగా శిష్యులకి దేవుడు ఇస్తున్న గిఫ్ట్ చూడండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. నా తండ్రి ఏమవుతాడు? నా తండ్రికి మంచి పేరు వస్తుంది. ఓకే, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇక్కడ కూడా ఆ మాట ఉందా? శిష్యుల కోసం ఉందా? డిసైబుల్షిప్ కోసం ఉందా? అప్పుడు మీరేమవుతారు? నా శిష్యులు అవుతారు. అంటే ప్రతి ఒక్కరూ మీ జీవితాల్లో ఫలించాలా? వాక్యంలో ఫలించాలి, ప్రార్థనలో ఫలించాలి, బయట కూడా ఫలించాలి. మంచి ఉద్యోగం ఉండాలి, నీకు మంచి ఫ్యామిలీ ఉండాలి. మరి ద్వేషించమన్నాడు కదా. అక్కడ ఎందుకలా చెప్పాడు? ప్రయారిటీ ఇవ్వమని. దేవుడికి ప్రయారిటీ ఇస్తే నీకు వచ్చే లాభం ఏంటి? మళ్ళీ మీరు బహుగా ఫలిస్తారు. అప్పుడు మీరు ఏమవుతారు? నాకు శిష్యులు అవుతారు. అంటే శిష్య రకంలో ఏముంది మనకి? గొప్ప గిఫ్ట్ కూడా ఉంది మనకి. మీరు బహుగా ఫలిస్తారు అప్పుడు. అంటే దేవుడి పని చేస్తే మనకి ఏంటి లాభం? చాలా లాభాలు ఉన్నాయి. మీరు శిష్యులుగా మారితే ఏంటి లాభం? చాలా లాభాలు ఉన్నాయి. మీరు ఫలిస్తారు, మీరు విడుదల పొందుకుంటారు, బంధకాల నుంచి బయటకు వస్తారు, స్వతంత్రులు అయిపోతారు. అది ఏ బంధకం కావచ్చు, అది ఏ కన్నీరు కావచ్చు. అందుకే శిష్యులు అవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే శిష్యుడికి ఉన్న మనసు మనకు ఉండాలి. ఇంకొకటి ప్రాముఖ్యమైన విషయం, ఇప్పుడు మనందరికీ అవసరమైన విషయం ఏంటంటే 13వ అధ్యాయము 34-35 చూడండి. 13వ అధ్యాయం యోహాను సువార్త 34-35 చూడండి. అక్కడ మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని ఒకరికొకరికి ఏముండాలా? ప్రేమ ఉండాలండి. ప్రేమ సంఘాల్లో లేనిదే అది. ఏది? ప్రేమ. బయటకు ఒకలాగా లోపలికి ఒకలాగా వద్దు. బయటకు ఒకలాగా లోపలికి ఒకలాగా వద్దండి. ఫేస్ టు ఫేస్ డైరెక్ట్. ఏంటి? లోపల ఏమనుకుంటున్నావో బయటకు అలాగ అనుకో. ఏమండి? ఒకరికొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు అంటున్నాడండి. అంటే చర్చిలో ఉండవలసింది ఏంటంటే ప్రేమ. చర్చిలో ఒకటే ఉండాలి, ప్రేమ. ప్రేమ ప్రేమ లవ్ లవ్. ప్రేమ నిలుస్తుందా? ప్రేమ ఉంటుందా? శ్రేష్టమైనది ప్రేమేనా? అందుకే 3 విషయాలు టైటిల్ పెట్టాం. అందులో ఏంటి? లవ్, సర్వ్, సెలబ్రేట్. ఏంటి? లవ్, సర్వ్, సెలబ్రేట్. లవ్ అంటే మన మధ్య ప్రేమ, అనేకులు మనం ప్రేమ పంచుతున్నాం. సర్వ్ అంటే సేవ చేయాలి. ఏ విధంగా సేవ చేయాలా? యేసు ప్రభువు వారే మన గురువు గారే సేవ చేస్తారు. శిష్యులు కాళ్ళు కడిగారు, పరిచారం చేస్తారు. సర్వ్ అంటే అది. మిషనరీస్ ఇవే చేశారు, 3 చేశారు వాళ్ళు. దాని తర్వాత వాళ్ళు సెలబ్రేట్ అంటే అర్థం ఏంటి?
ఎస్, క్రీస్తునందు మనం ఆనందించాలి, క్రీస్తునందు మనం ఆనందించు. సెలబ్రేట్ చేసుకోవాలి, మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అందుకే ఇండియన్ క్రిస్టియన్ డే మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రపంచానికి ఇది కూడా సెలబ్రేట్ చేసుకోండి అని మనం చెప్తున్నాం. క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం, జనవరి 1 సెలబ్రేట్ చేసుకుంటున్నాం, గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఈస్టర్ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక మీద నుంచి ఇండియాలో ఇంకోటి కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. ఏంటది? జూలై 3 ఇండియన్ క్రిస్టియన్ డే. ప్రతి ఇండియన్ క్రిస్టియన్ కూడా ఏం చేసుకోలేదు, సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయనలో ఆనందం ఉంది, సంతోషం ఉంది. వి షుడ్ లవ్, సర్వ్, సెలబ్రేట్. ఈ 3 చేసుకోవాలి మనం. ఏమంటే అందుకే టైటిల్ మీద అది పెట్టాం మనం. గమనించాలి. అంటే మన శిష్యులా? ఎస్, మన శిష్యులు. మన దేవుడు ఆస్వాదిస్తాడా? దాన్ని బట్టి మనం ఆయన శిష్యులు అవుతామంటే ఎస్, అవుతాం. ఏమండి? అందుకే ఆయన సెలక్షన్ ఎలా ఉంటుందో 2 తీమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చెప్పాడండి. 1-2 2వ తీమోతి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడు కమ్ము. మీరందరూ బలవంతులు కావాలి. ఓకే. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను, నా వల్ల నువ్వు విన్నావు, బోధని సంగతులు విన్నావు. అది ఆ బోధ ఎవరిది? నాది కాదు, పరిశుద్ధాత్ముడిది. అది ఎవరిది? యేసుక్రీస్తుది. ఏమండి? అదెవరిది? తండ్రిది. ఆ బోధ, నా వల్ల విన్న ఈ బోధ ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగించాలి. నమ్మకమైన మనుషులు, అట్టి వారికి అప్పగింపబడుతుంది. ఏది? బోధ. గమనించండి, మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఎవరైతే సిన్సియర్గా శిష్యుడు అవుతాడో ఏదో ఒక రోజు దేవుడు వాళ్ళని నియమించుకొని మాట్లాడిస్తాడు. మాట్లాడుతుంది నువ్వు కాదు, మాట్లాడుతుంది ఎవరు? నీ దేవుడే నీలోంచి మాట్లాడతాడు. గమనించండి. కనుక మనకి ఏమర్థం అవుతుందంటే, ఓవరాల్ పిక్చర్ మనకి ఏమర్థం అవుతుందంటే, నువ్వు ఎంత పెద్ద బోధకుడు పోయినా ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఎవరినో ఒకరిని నువ్వు ఫాలో అవ్వాలి, ఎవరినో ఒకరిని నువ్వు అనుసరించాలి, ఆ బోధను నువ్వు అంగీకరించాలి, ఆ బోధలో నువ్వు ఉండాలి. డైరెక్ట్ అవ్వలేవు. ఏమండి? ఇండివిజువాలిటీ లేదు, నీకు లింక్ ఉంది. ఇదంతా ఎలాగుంది? లింక్ డాక్యుమెంట్ అనమాట. ఏమండి? అందుకే మనం ఎంత చేసినా సరే, అంత పెద్ద మంచి వాకింగ్ చెప్పిన అనుకుంటాం ఒకసారి, సడన్గా ఎవరితోనో ఒకరితో దేవుడు నీకు ఏం చేస్తాడు? టీచింగ్ చేస్తాడు మళ్ళీ. మీకు అర్థమైంది? అందుకే ఎంత చిన్నవాడు వాకింగ్ చెప్పినా కూర్చొని నువ్వేం చేయాలి? నేర్చుకోవాలి. దీన్ని ఏమంటారు? డిసైపుల్షిప్ అంటారు అన్నమాట ఇంగ్లీష్లో. డిసైపుల్షిప్ అంటే అందుకే సమస్త జనుల దగ్గరికి వెళ్ళండి, శిష్యులుగా చేయండి. నేను ఏదేదైతే బోధిస్తున్నానో అన్ని వాళ్ళకి బోధించండి. ఏమండి? వాళ్ళది నడుచుకుంటే నా శిష్యులు అవుతారు. అప్పుడు సత్యం మిమ్మల్ని ఏమవుతుంది? స్వతంత్రులుగా చేస్తారు. గమనించారా? మనం కంట్రోల్గా ఉండాలి, మన వినికిడి కంట్రోల్ ఉండాలి, చూపు కంట్రోల్ ఉండాలి, మాట కంట్రోల్ ఉండాలి. అప్పుడే మనం నీతిమంతులవి అవుతాము. ఇది ఎప్పుడు వస్తుందంటే మనం శిష్యులుగా ఉన్నప్పుడు వస్తుంది. అసలు యేసుప్రభువు భూమి మీదకి వచ్చి లోబడి ఎందుకు అంత డౌన్ అయిపోయాడు ఆయన? దేవుడై ఉండి కొందరు అది ఆసరగా తీసుకొని ఇంత లోబడాడు కనుక ఈయన అసలు దేవుడే కదా అంటాడు. మరి ఏం చెప్తాం వాళ్ళకి? మీకు అర్థమైందా? ఇటు లోబడినందుకు ఆయన మీద అంత మాట వచ్చింది అనమాట. అసలు ఆయన దేవుడే కదని కాన్సెప్ట్ వచ్చింది చాలా మందిలో. వాళ్ళ దగ్గర నేను వాదించి వాళ్ళకి పట్టిన బ్రెయిన్లో పట్టిన, ఏమంటే బుర్రలో పట్టిన చెడని విడిపించడానికి చాలా కష్టపడుతున్నాను. గమనించండి. మీకు అర్థమవుతుందా? ఎందుకు లోబడ్డాడంటే మనం అలా లోబడాలని మనం నేర్పిస్తున్నాడు అనమాట. ఆయన శిష్యులుగా ఎలా ఉండాలో నేర్పించాడు. ఆయన ఎంత పెద్ద గురువై ఉండి, బోధకుడై ఉండి, ఏమండి మనకేమి నేర్పిస్తున్నాడంటే ఎస్, మనం శిష్యులుగా ఉండాలి. శిష్యులకు తగిన నోరు మనకి 50 అధ్యాయం మరొకసారి చదువుకొని ముగించుకుందాం. 50 అధ్యాయము యెషయా గ్రంథము మరొకసారి చదువుకొని ముగించుకుందాం. అందరూ తీయండి, అందరూ చదవాలి. అది ఖచ్చితంగా ఒకసారి పరిశీలించండి. దానికోసం ఆ విధంగా మనం ఉంటే ఖచ్చితంగా మనం దేవుడు చేత ఆశీర్వదింపబడతాము. అలసని వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు. అలసని వాడిని అలసిపోయిన చాలా మంది వస్తున్నారు.
అలాంటి వారికి మాటల చేత ఊరడించే జ్ఞానము నాకు కలుగునట్లు నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు శిష్యులకు తగిన నోరు యెహోవా నాకు దయచేసి యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా శిష్యులు విన్నట్టుగా నేను వినుటకై నేను వింటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రతి ఉదయాన్ని నాకు వినుబుద్ధి పుట్టించాలి. అబ్బా ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. నేను అప్పుడు ఆయన మీద ఏం చేయను, తిరుగుబాటు. అందుకే శిష్యులుగా ఉన్నప్పుడు ఉంటే మనకి తిరుగుబాటు రాదండి. శిష్యులుగా ఫీల్ అవ్వాలి. శిష్యులుగా ఫీల్ అవ్వడం కాదు, శిష్యులుగా తయారైపోవాలి. నువ్వు ఇంకా శిష్యులుగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ప్రతిరోజు సిలువను మోయాలి, దేనికైనా రెడీ అవ్వాలి, ఏది విడిచిపెట్టి రావడానికి రెడీ అవ్వాలి. నాకు ఈరోజు అవ్వదండి, టైం అండి, బిజీ అండి అంటే కుదరదు, రావాలి. ఏమండి అనిల్ అడిగారు అనుకోండి, ఈ రోజు నువ్వు వదిలిపెట్టి రావాలనుకోండి, అనిల్ రావాలి. ఉదర్ బెదరు నాకు అవ్వదండి, అస్సలు ఆ పని చాలా పనులు ఉన్నాయి, బతులు ఉన్నాయి అంటే ఉదర్ బెదరు రావాలి. సంతోషం నాకు డ్యూటీ ఉందండి, అవ్వదండి, మధ్య నుంచి వస్తానండి అంటే అవ్వదు, రావాలి. అంతే కదా. బన్ను నాకు చాలా పని ఉందంటే అస్సలు అవ్వదు. సతీష్ కొత్తగా చేయనాడు జాబ్లో, అవ్వదు బ్రదర్ అంటే అవ్వదు, రావాలి. డ్యూటీ ఉందంటే అవ్వదు, ఏమండి రావాలి. కనుక అందరూ టైం ఇవ్వండి. దేవుడికి ఏమో ఫస్ట్ టైం ఇచ్చిన అలవాటు వేసుకోనుకో, మనసు ఏమవుతుంది, ఇవ్వడం అలవాటు అవుతుంది. అలా దేవునికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే ఆశీర్వాదం అనేది అదే విధంగా రెండింతలుగా నీకు. ఎందుకంటే ఇందాక మనం చదువుకున్న 15:8 నువ్వు బహుగా ఫలించడమే ఆయన కావాలా, ఆయన మంచి పేరు వస్తుంది. నువ్వు ఫలిస్తూ ఉంటే అబ్బా యేసుని నమ్ముకోండి ఇంత గొప్పవాడు అయ్యాడురా, ఏమంటే యేసుని నమ్ముకున్నాడు ఇంత గొప్పవాడు, అప్పుడు మీరు అందరూ శిష్యులు అనబడతారు. దేవుడే యేసు వారి సాక్ష్యం చెప్తున్నారంటే మనం ఆశీర్వదింపబడాలంటే మన చేతిలో ఉందా? అందుకే దేవుడు చెప్పినట్టు వింటే ఖచ్చితంగా మనం ఏమవుతాం, ఆశీర్వదింపబడతాము. అందుకే శిష్యులు అవ్వడం అనేది, డిసైపుల్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అదే నేర్పారు ఎవరు, మిషనరీస్. అసలు ఏం చెప్పారు తెలుసా, అందరిని శిష్యులుగా చేసి అందరిని క్రీస్తుని చూపించి ఇది ఈ విధంగా లోబడండి, ఈ విధంగా పని చేయండి, ఈ విధంగా కష్టపడని చెప్పేసి మనకు ఒక మంచి పునాది ఇండియాలో వేసి వెళ్ళిపోయారు మనకి మన పెద్దలు. ఏమండి మనకు మంచి పునాది వేసారు. ఆ పునాదుల మీద మనం ఏం చేయాలా, చక్కగా మన దేశాన్ని మనం కట్టాలి. వాళ్ళు నిజంగా బ్యాక్ బోన్గా ఉన్నారండి ఇండియాకి. వాళ్ళు చేసిన సేవ అసలు కనబడని ఒక, దాన్ని ఏమంటారు, కనబడని ఒక డెవలప్మెంట్ అండి ఇండియాకి. అసలు అది మనం బయట పెట్టాలి. ఏమండి అన్ని రంగాల్లో వాళ్ళు చేయలేకుండా ఏది లేదండి. అన్ని రంగాల్లో ఆయన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఎంప్లాయ్ ఉన్నాడు, సుదర్శన్ బ్యాంక్ ఎంప్లాయ్ అనుకోండి. ఏమండి అసలు బ్యాంక్ ఎలాగ వచ్చాయి, మిషనరీస్. అర్థమైంది మీకు? ఇది ఎవరు చెప్తారు? రోజులు డబ్బులు వేసుకుంటున్నావు, ఏటీఎంలు వాడుతున్నావు, ఫోన్ పేలు వాడుతున్నావు, దీని బ్యాక్ అయితే దీని బ్యాక్ చరిత్ర ఏంటి? చదువు అందరికీ ఉండాలా? ఇప్పుడు లేడీస్ చదవాలి, అమ్మాయిలు చదవాలంటే ఎవరు వాళ్ళు చదువుతున్నారు? అప్పుడు లేదు కదా. ట్రైన్స్ ఒకటి కాదండి, ప్రింటింగ్ మిషన్ దగ్గర నుంచి డిక్షనరీ దగ్గర నుంచి ఏమంటే ఇవన్నీ టోటల్గా తెర మీద వేసి చూపిస్తాం, తెర మీద వేసి మొత్తం చూపిస్తాం స్టోరీ అంతా. కనుక ఈ ప్రోగ్రామ్ని దేవుడు సక్సెస్ చేయాలని ఆశిస్తూ మనందరం శిష్యులకు లోబడి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటల్ని దీవించును గాక. ఆమేన్.